ప్రైజ్లాడండి. అందరూ బాగున్నారు కదా. వాక్యంలోకి వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడ, సర్వశక్తిమంతుడ, కృపామయుడా నీకు లెక్కలేని స్తోత్రాలు నాయన ప్రభా. వినిచిన వారికి, చూచుచున్న వారికి ప్రతి ఒక్కరికి మారు మనసు దయచే ప్రభా. విరిగి నలిగిన హృదయమును దయచే ప్రభా. రక్షణ భాగ్యమును దయచే ప్రభా. ప్రతి ఒక్కరూ నాయన ప్రభా మారు మనసు పొందుటకు సహాయం చేయమని అడుగుచున్నాం ప్రభా. మంచి నేలను పడిన విత్తనముల వల్ల ప్రభా ప్రకాశించుటకు సహాయం చేయమని అడుగుచున్నాం ప్రభా. వాక్యము విని విడిచిపెట్టేవారిగా కాకుండా ప్రభా మేము అనుసరించే భాగ్యమును దయచేయమని అడుగుచున్నాం ప్రభా. వాక్యము మా హృదయాలలో నింపుకునేటకు సహాయం చేయమని అడుగుచున్నాను నైనా. నా ప్రార్థనను నీ పాసాన్ని చేర్చుకోమని యేసునామములో బ్రతిమాలు వేడుకొనిచున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. కీర్తనలో రాసిన గ్రంథము 118 6వ వచనం చూద్దామండి. కీర్తనలో రాసిన గ్రంథము 118 6వ వచనం చూద్దాం. యెహోవా నా పక్షమునున్నాడు, నేను భయపడను. నరుడు నాకు ఏమి చేయగలడు? యెహోవా మన పక్షమునుంటే నరుడు ఎవరును కూడా ఏమీ చేయలేడు. ఎందుకంటే నరుల వలన ఏదీ కాదు, యెహోవా వల్లనే కలుగుతుంది. ఏం చేసినా సరే, ఏదైనా సరే దేవుని లేకోకుండా కలగలేదు. ఈ సృష్టి కానీ ఏదైనా సరే దేవుని వల్లనే కలిగి ఉన్నది. ప్రతిదీ కూడా దేవునికే సాధ్యము. దేవుడు మన పక్షమునుండగా, యెహోవా నా పక్షమునుండగా, యెహోవా మన పక్షమునుండగా ఎవరు కూడా ఏమీ చేయలేరు అని చెప్పడంలో భక్తుడు ఒక గొప్ప ప్రయత్నాన్ని ప్రకటిస్తున్నాడు. మనము దేవుడు మన పక్షాన్ని ఉంటే ఏది సాధ్యం? మనకి ప్రతిదీని కూడా సాధ్యం. మనం ఆశీర్వదింపబడాలని, మన దీవెనలు ఉండాలని, మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నామంటే ఎలా చేస్తున్నాము? దేవుడు మన పక్షమున ఉన్నాడు కాబట్టే మనము ప్రార్థన చేయగలుగుతున్నాము. ఒకవేళ మనం సాతాను మన వెంట ఉంటే మనం ప్రార్థన చేయగలమా? చేయలేము. ఒక గొప్ప ప్రయత్నాన్ని ప్రకటిస్తున్నాడు. శక్తిమంతుడైన దేవుడు మన పక్షాన ఉన్నాడు. ప్రపంచంలో ఉన్న పక్షులన్నీ కూడా ఒకవైపు ఉన్నా సరే మనము భయపడవలసిన అవసరము లేదు. అది దేవునిపైనే ఆధారపడి ఉండాలి. మనం దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు. మనము దేవునిపై ఉన్న పూర్తి నిబంధనను మనం ఏం చేయాలంటే ఆయన తోడు కూడా మనము గుర్తించుకోవాలి. ఎందుకంటే దేవుడు మన పక్షాన ఉన్నాడు. అనేకమైన శ్రమలు రావచ్చు, కష్టాలు రావచ్చు, కానీ దేవుడు మన పక్షమున ఉండగా ఎవరిని కూడా ఏమీ చేయలేరు. భయం లేని స్థితి, మనకి చాలా కష్టాలు వస్తాయి. అప్పుడు ఏం చేస్తాం? మనము భయపడిపోతూ ఉంటాం. అయ్యో నేను కష్టం తట్టుకోలేను, ప్రభువా నాకు ఈ కష్టం ఎందుకని ఇచ్చావు అని మనము భయం వేస్తుంది. భయం లేని స్థితి ఏంటంటే సాధారణంగా మనుషులు ఎంతటి సమస్య వచ్చినా సరే మనము ఎదుర్కోవాలి. ఎందుకంటే ఏ పరిస్థితిలో ఉన్నానో సరే మనము భయపడకూడదు. కానీ దేవుడు మనతో ఉన్నాడని గ్రహించాలి. గ్రహించినప్పుడు మనము భయం అనేది మన పక్షంన ఉండదు. ఇక్కడి నుంచి ఏమైపోతుందని పోతుంది, భయం అనేది ఉండదు. ఎందుకంటే దేవుడు మన పక్షమున ఉన్నాడు కాబట్టి. భయం లేకపోవడం అంటే నిర్లక్ష్యం చేయడం కాదు, దేవునిపై మనము ఆధారపడి ఉండటం, దేవునిపై మనం నమ్మకమును ఉంచటము. అప్పుడు మనకి ఎలాంటి భయములు, ఎలాంటి పరిస్థితులు వచ్చినా సరే మనము భయపడవలసిన అవసరం ఉండదు. మనం ఏ స్థితిలో ఉన్నాను సరే, ఎంతటి కష్టం వచ్చినా సరే దేవుడు నా పక్షాన ఉన్నాడు, దేవుడు నన్ను కాచి కాపాడుతాడు, దేవుడు నన్ను నా కష్టాల నుంచి ఎదుర్కోవనే శక్తి నాకు ఇస్తాడు అనే ధైర్యంతో మనం ఏం చేస్తామంటే యెహోవా నా పక్షాన ఉన్నాడు. ఏ స్థితిలో ఉన్నాను సరే, ఏ అపాయం వచ్చినా సరే నరులు కానీ ఎవరును కూడా నన్ను ఏమీ కూడా చేయలేరు అని మనం ధైర్యం కలిగి ఉంటే అప్పుడు దేవుడు అసాధ్యం కానిది ఎలా సాధ్యం చేస్తాడు. మనకి ఏదైతే అసాధ్యమో దేవునికి అది సాధ్యము. మనం ఏ నిమిషమందైనా సరే దేవుడు మనలను ఆశీర్వదించడానికి చూశాడు, కానీ ఎప్పుడు కూడా మనల్ని శ్రమ పడితే దేవుడు ఎప్పుడు చూడలేదు. ఎందుకంటే ఇంతటి శ్రమలలో ఉన్నా కూడా మీకు నేను తోడై ఉంటాను అంటున్నాడు. ఏ స్థితిలో ఉన్నాను సరే నేను తోడై ఉంటాను. నరుల పరిస్థితి ఎలా ఉన్నాను సరే నేను ఎదుర్కొనే శక్తిని ఇస్తాను. మనకు కష్టాలు వచ్చినప్పుడు ఏమనుకుంటామంటే అయ్యో నాకు ఈ కష్టం వచ్చింది నేను అని కృంగిపోతూ ఉంటాం. కానీ లేచి మనం మోకరించి ప్రార్థన చేస్తామా? దేవునికి మొరపెడుచున్నామా? దేవుని ఎడల మనము భక్తిని కలిగి ఉంటున్నామా? దేవుని ఎడల మనము విశ్వాసమును కలిగి ఉంటున్నామా? దేవుడు మనతో ఉన్నాడని నమ్ముచున్నామా? దేవుడు నా పక్కన వ్యాజ్యమాడతాడు, దేవుడు నా పక్కన యుద్ధం చేస్తాడు, దేవుడు నన్ను కాచి కాపాడుతాడు అనే నమ్మకంతో మనం ఎప్పుడైతే ఎదరికి వెళ్తామో మనల్ని ఎవ్వరు కూడా ఏమీ కూడా చేయలేరు. నరుల పరిస్థితి ఎలా ఉంటుందండి? ఈ ప్రశ్నలు చాలా లోతైనవి. ఎందుకంటే దేవుడు మనలను అడుగుచున్నాడు. ఎంతటి బలవంతుడైనా సరే, రాజులైనా సరే,
శత్రువైనను సరే వారికి పరిమితులు ఉన్నాయి, కానీ దేవునికి పరిమితులు లేవు. మనలను కాచి కాపాడే పరిమితులు లేవు. వారు కేవలం ఈ శరీరానికి మాత్రమే బాధ్యులు అవ్వగలదురేమో, కానీ దేవుడైతే మన మన అంతటి అందు, మన స్వభావమునందు, అంతరంగమునందు దేవుడు మనకి ఏం చేస్తున్నాడు? కాపాడుతున్నాడు. మన భవిష్యత్తును కాపాడేవాడు దేవుడు. దేవుని అనుభూతి లేనిదే ఏది కూడా మనిషి ఏది కూడా చేయలేడు. దేవుని ఆజ్ఞ లేకుండా ఏ హాని కూడా ఎవరు ఏ నరుడును కూడా చేయలేడు అని స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నది. కానీ మనం ఏది చెయ్యాలన్నా సరే ఎవరి వల్లనే? దేవుని వల్లనే సాధ్యం. అది మనుషుల వల్ల ఏది కాదు, నరుల వల్లనే ఏది కాదు. కాదంటే మనం ఏం చేస్తామంటే, నరులు ఇలా చేశారు వాళ్ళ కానీ ఏ కష్టంలోనైనా ఏ శోధనలోనైనా సరే దేవుడే మనలను కాచి కాపాడేవాడు. దేవుని భయం కంటే మనుషుల భయం చిన్నది. అంటే దేవుని భయం కంటే మనుషుల భయమే చిన్నది. మనము బోధిస్తున్నప్పుడు మన జీవితాలలో ఎటువంటి ప్రతి అనుకూల పరిస్థితులను ఎదురైనా సరే దేవుని అండ మనకుంటే మనకి సాధ్యం కానిది కూడా సాధ్యమవుతుంది. విజయాలు కూడా మన వెంటే ఉంటాయి. ఏ నిమిషం ఉందైనా సరే విజయం మన వెంటే ఉంటుంది. ఎందుకంటే దేవుడు మన పక్షాన ఉన్నాడు. ఏ పరిస్థితిలోనైనా ఎటువంటి పరిస్థితిలోనైనా సరే దేవుడు మన పక్షాన ఉండగా మనం ఎప్పుడూ కూడా భయపడకూడదు. నరులు మనల్ని ఏమీ కూడా చేయలేరు, దేవుడే తప్పగానే. ధైర్యం కలిగి ఉండాలి. ధైర్యం ఎప్పుడు కలిగి ఉండాలి? కష్టాలలో మనము ధైర్యం కలిగి ఉండాలి. కష్టాలలో మనుషుల వైపు చూడటం మానేసి దేవుని వైపే చూడాలి. మనకి భయం వచ్చినప్పుడు ఏం చేయాలంటే దేవుని వైపే చూడాలి. దేవుని వైపు చూసి మనము ప్రార్థన చేయాలి. మనం దేవుని యందు ఏమి కలిగి ఉండాలంటే నమ్మకమును కలిగి ఉండాలి. లోకంలో మనుషులు ఏదైనా చేయవచ్చేమో, మనతో ఉన్న దేవుడు మనకు ఏం చేస్తాడో గొప్పవాడు. మనతో ఉన్న దేవుడు ఎలాంటి వాడు? గొప్పవాడు. గుర్తించుకోవాలి, మన దేవుడు గొప్పవాడు, అసాధ్యమైనది సాధ్యం చేస్తాడని. మనకి శాంతి కావాలి. శాంతి కావాలన్నప్పుడు ఏం చేయాలి? పరిస్థితులు ఎలా ఉన్నా సరే దేవుడు మన పక్షాన ఉన్నాడని నమ్మాలి. నిశ్చయంగా మన హృదయం నిండా శాంతినిస్తాడు. అప్పుడు మనం ఏ స్థితిలో ఉన్నా ఎలా ఉన్నానో సరే దేవుడు నాకు మనశ్శాంతిని ఇస్తాడని. కష్టం రావచ్చు, కానీ దేవుని వైపు చూడాలి. లోకంలో నమ్మకం లేకుండా, లోకంలో సమస్యలు ఎన్నోనూ సరే మనతో కూడా ఉండేవాడు ఎవరంటే దేవుడే. దేవుడు మన పక్షాన ఉండగా మనల్ని ఎవరు కూడా ఏమి చేయలేరు. దేవుడు మన పక్షాన ఉంటే మనకు అన్నీ కూడా జయాలే. అన్నీ కూడా మనకి జయాలే జరిగితే తప్పగానే అపజయం అనేది ఉండదు. మనం ఎప్పుడూ కూడా భయపడకూడదు. నరులు మనల్ని ఏమీ చేయలేరు. నరులు మనల్ని ఏమి కూడా చేయలేరు. ఏ పరిస్థితిలోనూ ఉన్నాను సరే ఎంత గొప్పగా బతికామనేది కాదు, కానీ దేవుడు చూస్తున్నాడు అని దేవుని ఎడల నువ్వు ఎంత నమ్మకమును కలిగి ఉన్నావు అనేదే దేవుడు చూస్తాడు. నువ్వు ఎంత గొప్పగా బ్రతుకుతున్నావు అనేది దేవుడు చూడడు. నీవు దేవుని ఎడల ఎంత నమ్మకంగా ఉన్నావని అనే మాత్రమే చూస్తాడు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో ఉంటానని అంటున్నాడు. దేవుడు మనతో ఉంటానన్నప్పుడు నరులకు మనం భయపడాలా? భయపడక్కర్లేదు కదా. మనకి కష్టం వచ్చినప్పుడు భయపడాలా? ఎవరితో భయపడాలి? దేవునికి మనము భయపడాలి. మనుషులతో కాదు మనం భయపడవలసింది, దేవునికి భయపడాలి. దేవునికి భయపడితే మనకి ఎప్పుడును కూడా జయమునే ఉంటుంది. ఎందుకంటే యెహోవా యందు భయభక్తులు గలవారు ఆశీర్వదింపబడును అని అన్నాడు. యెహోవా యందు మనం ఏమి ఉంచాలంటే నమ్మకము ఉంచాలి. దేవుడు మన పక్షమున వ్యాజ్యం ఆడుతున్నాడు, మన పక్షమున యుద్ధము చేయువాడు ఆయనే. కాబట్టి దేవుడు యుగ సమాప్తి వరకు మనతోటి ఉంటానన్నాడు. అలాంటినప్పుడు ఆయన ఎప్పుడును కూడా విడిచిపెట్టడు. ఆయన ఎప్పుడును కూడా మనల్ని విడిచిపెట్టేవాడు కాదు, త్రోసివేసేవాడు కాదు. మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నామంటే, ఈ శుక్రవారం రోజు చాలామంది కూడా ఉపవాసం ఉంటారు. ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నావు, ఎంత నిష్ఠగా ఉండి ప్రార్థన చేస్తున్నావు? ఎప్పుడైనా నీ హృదయాన్ని నీవు పరిశీలన చేసుకున్నావా? నువ్వు ఎంత భక్తి కలిగి ఉంటున్నావని కానీ వేషధారులే ఉంటున్నావేమో కాదు. వేషధార జీవితమును విడిచిపెట్టి నిజమైన పరిశుద్ధ గ్రంథమును చేతబుట్టుకుని అప్పుడు నీవు దేవునిని వెంబడించాలి. అప్పుడు దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు. మన పక్షమున ఉన్నవాడు ఎప్పుడు కూడా విడిచిపెట్టేవాడైతే కాదు. ఈ వాక్యము మనందరికీ తోడయ్యుండును గాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, కృపామయుడా, నీకు లెక్కలేని స్తోత్రాలు నాయన. ప్రభువును వందనాలు.
గడిచిన కాలం అంతే మమ్మల్ని కాచి కాబట్టి సజీవ రెక్కలలో ఉంచినందుకు నీకు స్తోత్రాలు ప్రభా. మన హృదయములు మార్చు, మా మనసులు మార్చు ప్రభా. విరిగి నలిగిన హృదయమును దయచే ప్రభా. నీవు మా పక్షమునుండగా మాకు విరోధి ఎవరు నాయన ప్రభా. మా శత్రువులు మిత్రులు దీవించిన ఆయన, ధనుకులనేమి భేదాలనేమి దీవించిన ఆయన ప్రభా. వృద్ధాప్యంలో ఉన్నవారిని, నడువయసులో ఉన్నవారిని, అంగవైకల్యం కలిగిన వారిని, చెవిటి వారిని, మోగవారిని కూడా దీవించిన ఆయన ప్రభా. ఆశీర్వదించిన ఆయన ప్రభా. ప్రతి ఒక్కరి కుటుంబాలలో ప్రభా శాంతిని, సమాధానముని దయచే ప్రభా. విరిగి నలిగిన హృదయముని దయచే ప్రభా. ప్రతి ఒక్కరికి మారు మనసు దయచేయి నాయనా ప్రభా. యేసయ్య నీకు వందనాలు, నీకు స్తోత్రాలు నాయనా ప్రభా. మా దేశాలని, మా సంఘాలను దీవించిన ఆయన ప్రభా. ఎవరెవరైతే ఏ వాహనంలో అయితే నడుపుతున్నారో వారి వాహనంలో సురక్షితంగా నడుపుటకు సహాయం చేయ ప్రభా. ఎవరెవరైతే ఏ చేతి పనులు అయితే చేస్తున్నారో ప్రభా, వారి చేతి పనులను దీవించి ఆశీర్వదించమని అడుగుతున్నాం ప్రభా. చదువుకుంటున్న బిడ్డలను దీవించిన ఆయన ప్రభా. విధవరాలు బిడ్డలను దీవించిన ఆయన ప్రభా. గర్భిణీ స్త్రీలకు సులువైన కానుక దయచే ప్రభా. పిల్లలు లేని వారికి పిల్లలు దయచేయను ఆయన ప్రభా. ఇతర దేశాలు పని చేసుకుంటున్న వారికి శక్తిని, బలముని దయచేయను ఆయన ప్రభా. పని లేని వారికి పని దయచేయను ఆయన ప్రభా. వచ్చుచున్న వారిని, వెళుచున్న వారికి ప్రభా సురక్షితంగా వారి మార్గములను తెరవమని అడుగుచున్నాను నాయన ప్రభా. మా దేశాలని, మా సంఘాలను దీవించి నాయన ప్రభా. నా కుటుంబమును కూడా జ్ఞాపకం చేసుకుని నాయన ప్రభా. నా కుటుంబం నిత్యము నిన్ను స్తుతించే భాగ్యమును దయచేయమని అడుగుచున్నాను ప్రభా. ఇంకా నువ్వు ఎవరినైతే మర్చిపోయింటే వారందరినీ పేరు పేరు చెప్పిన దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాను నాయన. నా ప్రార్థనను నీ పాసాన్ని చేర్చుకోమని యేసునామంలో బ్రతిమాలి వేడుకొనిచున్నాను తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు భూవేందు నెరవేరినట్లును మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మరణస్థులను మేము క్షమించిన ప్రకారము మరణములను క్షమించుము. దుష్టుని నుండి, శోధన నుండి తప్పించుము. రాజ్యమును, శక్తియు, మహిమయు నిరంతరము నీవై ఉన్నావు మా తండ్రి, ఆమేన్. చూచుచున్న వారికి, వినుచున్న వారికి వాక్యము పైనను, నా కుటుంబము పైనను సదాకాలము నీ కృప తోడై ఉండును గాక, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు.